I'm sure definitely I am going to have a brighter country in the world. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గుజరాత్ ఈజ్ ఆల్రెడీ ఏ డెవలప్డ్ స్టేట్ అని చెప్పని ప్రపంచం మొత్తం గగ్గోలు పెడతా ఉంది. అందుకని ఆయన నాయకత్వం వహించినటువంటి రాష్ట్రాలలాగే ఈ భారతదేశం మొత్తం అవుతుందని చెప్పని నేను ప్రధానంగా విశ్వసిస్తూ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంచుమించుగా ఒక 100 మంది మాట్లాడితే 98 మంది నీ డెసిషన్ చాలా కరెక్ట్. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వెంకయ్యనాయుడు గారు ఇదే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక జాతీయ స్థాయి నాయకత్వానికి ఎదిగినందుకు మరి తెలుగు ప్రజలందరి నుండి కూడా మరి ఆయన నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో ఆయన్ని చూసినప్పుడు మరి వాదాలు వేరైనప్పటికీ ఆయన మాటలు కానీ వాక్చాతుర్యం కానీ ఆయన మాతో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ నిజంగా నేను ఆ రోజు ఆయనకు ఫ్యాన్ అయిపోయాను. యాక్చువల్గా తర్వాత ఆయనతో డిస్కషన్లో చెప్పాను, సార్ తెలుగు రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో ఇంత పెద్ద నాయకత్వాన్ని మీరు తీసుకెళ్ళిన నిజంగా మా అందరికీ గర్వంగా ఉంది సార్. మీ లీడర్షిప్లో నేను డెఫినెట్గా పనిచేస్తానని చెప్పని నేను ఆ రోజే మనసులో నేను డిసైడ్ చేసుకున్నాను. తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడినప్పుడు స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడినప్పుడు ఎస్ మంచి డెసిషన్ తీసుకున్నాం అని చెప్పాను అన్నారు. డెఫినెట్గా విద్యార్థులను యువకుల్ని బలోపేతం చేయడం కోసం అవసరమైతే అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో గేట్ మీటింగ్స్ పెడతాం మేము కాలేజెస్ స్కూల్స్లో. భారతీయ జనతా పార్టీని డెఫినెట్గా ఈ రోజు నుండి మేము ఒక సైనికుల్లో పనిచేసి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకత్వాన్ని ఈ దేశానికి అందించాల్సిన బాధ్యత ముఖ్యంగా యువకులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కూడా మాకు మిత్రులే. గతంలో ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి స్కాలర్షిప్స్ గురించి చాలాసార్లు మేము అందరూ కూడా కలిపి పనిచేయడం జరిగింది. ఇవాళ ఓయూ జేఏసీ కానివ్వండి లేకపోతే కాకతీయ యూనివర్సిటీ చేసి మా మధ్యలో ఎక్కడ కూడా అరమరికలు లేవు. డెఫినెట్గా ఒక బ్రైటర్ కంట్రీని చూడాలని అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రమేష్ సచ్ సచ్ బోలో.